నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఈరోజు థంబ్నెయిల్లో సూచించినట్లుగా ఒక అత్యంత ముఖ్య అంశం మీద నా లెక్చర్ ఉంటుంది. మన భారతదేశంలో ప్రాచీన కాలంలోనే ప్రపంచంలోనే ప్రఖ్యాత విద్యా కేంద్రంగా వెలసిల్లింది. ఆనాడు తక్షశిల, నలంద మొదలైన యూనివర్సిటీల్లో ప్రపంచంలోని వివిధ దేశాల నుండి విద్యార్థులు వచ్చి విద్యను అభ్యసిస్తూ ఉండేవారు. అంతేకాక పూర్వకాలంలో ఎందరో ఋషులు, మేధావులు, పండితులు భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాలకి బీజం వేశారు. చరకుడు రాసిన చరక సంహిత, ఆయుర్వేద వైద్య విధానం, భరతుడు రాసిన నాట్యశాస్త్రం, వరాహమిహిరుని జ్యోతిష్ శాస్త్రం మొదలైన ఎందరో మహానుభావులు మానవ మనుగడకి ఉపయోగపడే శాస్త్ర రచన గావించారు. అలాంటి ఓ మేధావి కౌటిల్యుడు. చాణుక్యునిగా వ్యవహరించబడిన ఇతను రాసిన అర్థశాస్త్రంలోని అనేక అంశాలు నేటికి ఆచరణీయంగా ఉన్నాయి. అటువంటి చాణుక్యుని నీతి సూత్రాలతో మన శ్రోతల ప్రయోజనార్థం కొన్ని ఎపిసోడ్స్ని ప్రజెంట్ చేస్తున్నాను. పూర్తిగా విని అర్థం చేసుకుని మీ నిత్య జీవనంలో ఉపయోగించుకుని ప్రయోజనం పొందగలరని ఆశిస్తున్నాను. సుఖస్య మూలం ధర్మ అంటే ధర్మం సుఖానికి మూలం. ధర్మస్య మూలం అర్థః అంటే ధర్మానికి మూలం అర్థం అనగా ధనం. అర్థస్య మూలం రాజ్యం, ధనానికి మూలం రాజ్యం అంటే పదవి అంటే అధికారం. అటువంటి పదవిని పొందాలంటే ఆ రోజుల్లో వీరత్వం మరియు పథక రచన చేసే తెలివితేటలు ఉండాలి. అదేవిధంగా ఈ రోజుల్లో కూడా పదవి, అధికారం రావాలంటే వీరత్వం అంటే ప్రత్యర్థుల కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. అలాగే ప్రత్యర్థుల కుట్రలను ముందుగానే పసిగట్టి వాటిని నిర్వీర్యం చేసే తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు ఉండాలి. అందుకుగాను తగినంత విజ్ఞానం, ఎత్తుకు పై ఎత్తు వేసేలా పథక రచనలో నేర్పు ఉండాలి. అప్పట్లో చాణుక్యుని మంత్రాంగంతో చంద్రగుప్తుడు వీరత్వాన్ని ప్రదర్శించి రాజ్యాధికారం చేజిక్కించుకుంటే, ఈనాడు ప్రత్యర్థులను ఎన్నికల్లో ఓడించడానికి అవసరమైన వ్యూహాల కోసం ప్రశాంత్ కిషోర్ లాంటి వారికి కోట్ల రూపాయలిచ్చి అతని సలహాలు పొందుతున్నారు కొందరు నాయకులు అధికార కాంక్షతో. విజ్ఞానేన ఆత్మానం సంపాదయేత్ అన్నాడు చాణుక్యుడు. అంటే పెద్దల సహవాసం చేసి సంపాదించుకున్న విజ్ఞానం చేత తనను సంపాదించుకోవాలి అని. వినయం, విజ్ఞానం రెండూ లేనివాడు తనను కోల్పోయినట్లే. అవి రెండూ ఉన్నవాడు తనను తాను చక్కబరుచుకున్నవాడవుతాడు. ఆత్మ సంపాదనం అంటే అదే. అలా ఆత్మను పొందినవాడికి అర్థ సంపద ప్రకృతి సంపదం కరోతి అన్నాడు చాణుక్యుడు. అంటే అర్థ సంపద ప్రకృతి సంపదను ఇస్తుంది. అంటే ప్రభుత్వాన్ని ఏర్పరిచి పాలించే అధికారంతో పాటు చక్కని సలహాలనిచ్చే సలహాదారులు, ఖజానా అంటే ప్రభుత్వ నిధులపై అజమాయిషీ, ఉద్యోగులందరిపైన పెత్తనం మొదలైనవి దక్కుతాయి. ఈ అర్థ సంపద కోసమే అధికారాన్ని పొందినవారు ఆ అధికారం శాశ్వతంగా తమ చేతి నుండి పోకూడదనే దురాశ లేదా ముందు చూపుతో అడ్డదారుల్లో అయినా అత్యధిక సంపదను కూడబెట్టడానికి అనేక స్కాములకు పాల్పడుతుంటారు. ఇటువంటి అవినీతిపరులైన నాయకుల చేతికి మన దేశ, రాష్ట్ర పరిపాలనాధికారం వచ్చినప్పుడు లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా ఆర్జించి వివిధ పథకాల పేరుతో పేద ప్రజలకు చిల్లర పంచుతూ వారిని సోమరులుగా చేస్తూ వారి అభిమానం పొంది ప్రతిగా వారి అమూల్యమైన ఓటును పొంది ఎల్లకాలం తమకే అధికారం ఉండాలని ఆరాటపడటం జరుగుతుంది. ఇది దేశాభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది. ప్రజా సంక్షేమం కోరే నిజమైన నాయకుడు వారికి చేపలు పంచడం కాకుండా చేపలు పట్టడం నేర్పాలి. అటువంటి వాడినే ప్రజలు ఎంచుకోవాలి. అప్పుడే ప్రజలు, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుంది. అవినీత స్వామి లాభాత్ అస్వామి లాభ శ్రేయాన్ అన్నాడు చాణుక్యుడు. అవినీతుడు అంటే వినూతుడు కానివాడు, అంటే విద్యా వినయ సంపన్నుడు కానివాడు, నీతి నియమాలు పాటించనివాడు ప్రభువుగా దొరకడం అంటే అటువంటి వాడు పరిపాలకుడిగా అవడం కంటే పరిపాలకుడు లేకపోవడమే మంచిది అని అర్థం. అంటే ప్రస్తుతం ఏదేని రాష్ట్రంలో పరిపాలకుల అవినీతి, అసమర్థత వల్ల అరాచకం పెరిగిపోయి హింసతో, ప్రజాందోళనలతో
పరిస్థితులు ఘోరంగా దిగజారినప్పుడు అటువంటి పరిపాలకులకు పదవి నుండి తప్పించి రాష్ట్రపతి పాలన ప్రకటిస్తారు కదా, అలాంటిదే ఈ స్థితి. అందుకని పరిపాలకుడు అన్నవాడు విద్యా వినయంతో పాటు ప్రజల శ్రేయస్సుని కాంక్షిస్తూ నిస్వార్థంగా సేవ చేసేవాడైతే తగిన సహాయకుల సాయంతో చక్కని నిర్ణయాలను తీసుకుంటూ జనరంజకంగా పరిపాలించగలుగుతాడు. అతనికి సహాయకులుగా ఉండేవారు తమ నాయకుడి అంతరంగాన్ని అనుసరించి తాము కూడా బాధ్యతలు తీసుకుని చక్కగా తమ విధులను నిర్వర్తిస్తారు. ఆ సహాయకులు దురాలోచన కలవారైతే తమ కుటిల స్వభావంతో, కపటత్వంతో, స్వార్థ ప్రయోజనాలను ఆశించి తమ నాయకుడి ఆలోచనలకు భిన్నంగా వ్యవహరిస్తూ పరిపాలనను భ్రష్టు పట్టించి ప్రజాగ్రహానికి గురవుతారు. అటువంటి వారిని వీలైనంత త్వరగా గుర్తించి నాయకుడు వారికి ఉద్వాసన పలికి తగు రీతిని శిక్షిస్తేనే అతడు ప్రజాభిమానం చూరగొని దీర్ఘకాలం పదవిలో మనగలుగుతాడు, అధికారాన్ని అనుభవించగలుగుతాడు. అసమర్థుడు, అసూయాపరుడు, అవినీతిపరుడు, అత్యాశ గలవాడిని గుర్తించలేక సహాయకుడిగా కొనసాగించినట్లయితే తత్ఫలితంగా ప్రజలు అటువంటి నాయకుడిని తిరస్కరించి తగు రీతిని గుణపాఠం చెబుతారు. తిరుగుబాటు చేసి ఉద్యమాలు నెరపి నాయకుడిని పరిపాలన చేతగానివాడిగా భావించి పదవీచ్యుతుణ్ణి చేస్తారు. కాబట్టి నాయకుడన్నవాడు శాస్త్ర విజ్ఞానం కలవాడిని, ధనం, స్త్రీలను ఎరగా వేసేవారి ప్రలోభాలకు లొంగనివాడిని మాత్రమే తన సహాయకుడిగా నియమించుకోవాలి. ఇకపోతే మంత్రమూలాహ సర్వారంభాహ అంటే అన్ని పనులకి మూలం మంత్రం, అంటే మంచి ఆలోచన, అంటే వ్యూహం. మంత్రరక్షణే కార్యసిద్ధిర్భవతి అంటే మంత్రాన్ని రక్షిస్తేనే కార్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి మంత్ర రహస్యాన్ని గోప్యంగా కాపాడుకోవాలి. ఎందుకంటే మంత్ర సంపద రాజ్యం వర్ధతే అన్నాడు చాణక్యుడు. అంటే మంత్రశక్తి బాగుంటేనే రాజ్యం వృద్ధిలోకి వస్తుంది. మన ఆలోచనలు పొరపాటును కూడా శత్రువుకి తెలియకుండా కాపాడుకోవాలి, లేకుంటే శత్రువుకి లొంగిపోవాల్సి వస్తుంది. మన ఆలోచనలు శత్రువుకి తెలిసిపోతే అతడు మనలో గల లోపాన్ని కనిపెట్టి దెబ్బతీస్తాడు. లీడర్ వ్యూహరచన చేసేటప్పుడు ఇతరుల ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయరాదు. వారితో విడివిడిగా మాత్రమే కలిసి సూచనలు తీసుకోవాలి. ఇద్దరు కలిసి చేసిన ఆలోచన మూడో వాడికి తెలిసిందంటే దాని రహస్యం బట్టబయలవుతుంది. ఎందుకంటే ముగ్గురు ఒకే మాట మీద ఉంటారనేది కళ్ళ. ఇంకా చాణక్యుడు చెప్పింది ఏమిటంటే ఆపత్సు స్నేహ సంయుక్తం మిత్రం అని. అంటే ఆపదలో కూడా స్నేహంగా ఉండేవాడే మిత్రుడు. మిత్ర సంగ్రహేణ బలం సంపద్యతే అన్నాడు. అంటే మిత్రుల్ని సంపాదించడం చేత బలం చేకూరుతుంది అని. అలా బలం చేకూరిన వాడు తనకి అంతకుముందు లభించిన దానిని పొందేందుకు ప్రయత్నించి సఫలీకృతుడవుతాడు. స్వామరికి అంటే ప్రయత్నం చేయని వానికి ఫలితం లభించదు. తన దగ్గరున్న దానిని కూడా కాపాడుకోలేక పోగొట్టుకుంటాడు. దుష్టుల మాటలు విని సులభంగా మోసపోతాడు. అలబ్ధ లాభాది చతుష్టయం రాజతంత్రం అన్నాడు చాణక్యుడు. అంటే లేని దాన్ని సంపాదించడం, సంపాదించిన దాన్ని కాపాడుకోవటం, దానిని క్రమంగా వృద్ధి చెందేలా చేయడం, తగు రీతిలో వినియోగించడం, ఈ నాలుగే రాజవ్యవహారం అంటే రాజతంత్రం. తచ్చ రాజతంత్రమాయత్తం నీతి శాస్త్రేషు అన్నాడు. అంటే రాజతంత్రం అంతా నీతి శాస్త్రం మీద ఆధారపడి ఉంటుంది. తంత్రవాపాలు రెండూ అంటే స్వరాష్ట్రంలో జరిగే వ్యవహారం, పరరాష్ట్రంలో జరిగేది ఆవాపం. ఇవి రెండు రాజతంత్రం మీద ఆధారపడి ఉంటాయి. నీతి తంత్రాన్ని అనుసరించేవాడే రాజు. అంటే మన రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలించేవాడే పాలకుడు. సరిహద్దు రాజ్యంతో శత్రుత్వం రావడం సహజం. శత్రువు యొక్క శత్రువు మిత్రునితో సమానం. హేతుతః శత్రుమిత్రే భవిష్యతః అన్నాడు చాణక్యుడు. అంటే ఏదో ఒక కారణం చేత మనకు మిత్రులు శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. హీయమానః సంధిం కుర్వీత అంటే బలం తగ్గిపోతున్నవాడు వెంటనే సంధి చేసుకోవాలి.
బలం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత కాదు. సంధి వల్ల ప్రయోజనం పొందాలనుకుంటే, సంధి కుదరాలనుకుంటే రెండు పక్షాల వారికి బలం ఉండాలి. మనం ఏదేని కారణం చేత విరోధం పెట్టుకోవాలంటే అతని బలం మన బలం కంటే తక్కువగా ఉంటేనే అలా చేయాలి. మనకంటే ఎక్కువ బలం గలవానితో ఎప్పుడూ విరోధం పెట్టుకోకూడదు. మనతో సమాన బలం గలవానితో కూడా విరోధం పెట్టుకోకూడదు. అటువంటి విరోధం వల్ల నష్టం అనివార్యమవుతుంది. అరిప్రయత్న భవి సమీక్షేత అంటే శత్రువు చేస్తున్న ప్రయత్నాలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. మనకి శత్రువులు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒకరితో యుద్ధం అనివార్యమైతే రెండవ వానితో సంధి చేసుకోవాలి. శత్రువులు మనపై విరోధభావం కలిగి ఉన్నప్పుడు మనం ఆత్మరక్షణకై ఏర్పాట్లు చేసుకోవాలి. శక్తిహీనో బలవంతమాశ్రయేత్ అన్నాడు చాణక్యుడు. అంటే శక్తి లేనివాడు బలవంతుణ్ణి ఆశ్రయించాలి. దుర్బలాశ్రయ దుఃఖమావతి అంటే దుర్బలుణ్ణి ఆశ్రయిస్తే కష్టాలు తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుంది. అగ్నివద్రాజ నమాశ్రయేత్ అంటే అగ్నిని ఆశ్రయించినట్లు రాజుని ఆశ్రయించాలి. వీలైనంత వరకు ప్రభుత్వాధినేతలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలుసిచ్చారు కదా అని అధినేతకి క్లోజ్గా మసలకూడదు. మన పరిధిలో మనం ఉండాలి. లేకుంటే భవిష్యత్తులో సంబంధాలు పెడిసికొడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఎప్పుడైనా సరే అధినేతకు అనుకూలంగా ఉండటం వాంఛనీయం. ప్రతికూలంగా మారితే ప్రమాదమే. అధినేతని మించి ఆడంబరంగా ఉండకూడదు. అధినేత వద్ద అతిగా మాట్లాడకూడదు. నవ్యసన పరస్య కార్యవ్యాప్తి అన్నాడు చాణక్యుడు. అంటే దుర్వ్యసనాలు గలవానికి ఏ పని జరగదు. ఇంద్రియాలకి లొంగిపోయేవాడికి ఎన్ని బలాలున్నా నశిస్తాడు. జోదవ్యసనం గలవాడు ఏ పని చేయలేడు. కామాసక్తుడు కూడా పనిపై దృష్టి పెట్టలేడు. ధనాసక్తి కలిగి ఉండటం వ్యసనంగా పరిగణించబడదు. ఉన్న ధనం చాలని సంతృప్తి పడేవాడి దగ్గరికి ధనం చేరదు. అగ్నిదాహాదపి విశిష్టం పరుషవాక్యం అన్నాడు. అంటే పరుషవాక్యం నిప్పు కంటే వేడి కలది. పరుషంగా మాట్లాడేవారిని ఎవరూ హర్షించరు. అందరి ద్వేషానికి గురవుతాడు. అమిత్రో దండనీత్యా మాయత్తు అంటే అమిత్రుడు అంటే మిత్రుడు కానివాడు అంటే శత్రువు. శత్రువు దండనీతికే లొంగుతాడు తప్ప బుజ్జగింపు మాటలకు కాదు. దండనీతిని అవలంబించిన అధినేతే తన విధుల్ని నిర్వర్తించగలుగుతాడు. నేరస్తుల్ని శిక్షించి జనాన్ని రక్షించగలుగుతాడు. దండమే సంపదను వృద్ధి చేస్తుంది, ఆత్మరక్షణ గావిస్తుంది. తనని తాను రక్షించుకున్నప్పుడే ఇతరులను రక్షించగలుగుతాడు. ఆత్మాయత్తౌ వృద్ధి వినాశౌ అభివృద్ధైన వినాశనమైన అధినేత చేతల్లో ఉంటుంది. విద్య, వివేకం, క్రమశిక్షణ గల అధినేత దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలుగుతాడు. ఇది ఇవాళకి. మిగిలిన విశేషాంశాలు తదుపరి వీడియోలో తెలుసుకుందాం. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఉపయుక్తకర అంశాల మీద నా ప్రసంగాలకై ఎదురు చూడండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.